హాయ్ అండి. ఇది వచ్చేసి 5 ఇయర్స్ పాపకి ఒక ఫ్రాక్ అండి. వాళ్ళు ఆల్రెడీ మెజర్మెంట్ ఫ్రాక్ ఇచ్చారు. నాకు సేమ్ మెజర్మెంట్ ఫ్రాక్ లాగే పెట్టమన్నారు. ఇది వచ్చేసి వేస్ట్, దానికంటే నేను ఒక 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా పెడుతున్నాను. మిగతా మెజర్మెంట్ మొత్తం సేమ్గా తీసుకుంటున్నాను. 5 ఇయర్స్ పాప కంటే ఇంకా షోల్డర్ చెక్ చేయాల్సిన పని లేదండి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ విడ్త్, 3.5 ఇంచెస్ లెంత్ తీసుకుంటాము. షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటాము. ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 తీసుకుంటాము. ఇవన్నీ వచ్చేసి కామన్గా తీసుకుంటామండి. ఎందుకంటే ఆ వయసు పిల్లలకి అంతే ఉంటుంది. కొంచెం బాగా లావుగా చబ్బీగా అలా ఉన్నవాళ్ళు లేదా హైట్గా ఉన్న వాళ్ళకి మారిపోతుంది. సో నార్మల్గా అయితే ఇంతే తీసుకుంటే సరిపోతుంది. యావరేజ్గా ఉన్న పిల్లలకి మిగతా అంతా నేను ఓన్గా పెట్టేస్తున్నాను. ఈ పాపకే కాదు, ఏ వయసు పిల్లలకి తగ్గట్టు దానికి నెక్కులు, ఆమ్ రౌండ్ అవి నేను పెడతాను. ఈ కింద వచ్చేసి బార్డర్ కోసం వదిలేస్తున్నానండి. లోపలికి మడిచి స్టిచ్ చేసేస్తాను అంతా. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా హైట్ పెరిగినప్పుడు పనికొస్తుంది కదా. మిగతా అంతా సేమ్ మెజర్మెంట్ ఫ్రాక్ లాగే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2.5 మీటర్ అండి. దీంట్లో మీటర్ 80 పాయింట్లు పట్టింది ఈ ఫ్రాక్ కోసం. మిగిలింది వచ్చేసి ఇంకొక డ్రెస్కి స్టిక్ చేస్తాను, తర్వాత అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ తీసుకుంటున్నానండి నేను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే వెనకాల పెట్టే నెక్ డిజైన్ చాలా పెద్దగా పెడదాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి. బట్ కాకపోతే నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి, అది నేను లాస్ట్లో చెప్తాను. డిజైన్ మొత్తం సో ఇది ఇంకోటి ఏంటంటే, ఇలాంటి ప్రింట్లు డిజైను అంతా స్ట్రైట్గానే తీసుకోవాలి, అడ్డంగా అయితే తీసుకోకూడదు. కింద ప్రిల్స్ దగ్గర కానీ స్ట్రైట్గానే తీసుకోవాలి. హ్యాండ్స్కి ఓకే, కానీ మిగతా అంతా స్ట్రైట్గానే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నానండి. చిన్న బుట్టల్లాగా పెట్టమన్నారు. మామూలుగా అయితే హ్యాండ్స్ వచ్చేసి 4 ఇంచెస్. ఇప్పుడు నేను ఖర్చుతో కలిపి 5 ఇంచెస్ పెడుతున్నాను. మనకైతే 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటామండి బుట్టల కోసం. వీళ్ళకైతే 4 ఇంచెస్ తీసుకున్నాను. సో అంతేనండి వేరియేషన్, ఇంకా పెద్దగా ఏం వేరియేషన్ ఉండదు. సింపుల్గా ఉంటాయి బుట్టలు కూడా, మరీ హెవీగా ఉండవు, అలాగని చండాలంగా ఉండవు, ఎక్కువగా ఉండవు, తక్కువగా ఉండవు, యావరేజ్గా ఉంటాయి. సో లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఎంత అయితే తీసుకుంటున్నానో దానికి పెట్టుకొని అంతే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్కి బ్యాక్కి కావాలి కదా 2 పార్ట్స్, అందుకని చెప్పేసి 2 పార్ట్స్కి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ చెప్పాను కదా 2 ఇంచెస్ విడ్త్, 3.5 ఇంచెస్ లెంత్ అని చెప్పి. సో ఆ మెజర్మెంట్లో నేను బక్రం పేపర్ పైన డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి కట్ వర్క్ అండి. చూసారా, ఫ్రంట్ నెక్ వచ్చేసి కట్ వర్క్. ఈ బక్రం పేపర్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టి స్టిక్ చేయడం కోసం అని చెప్పేసి లైనింగ్ ఫ్రాక్ పైన పెడుతున్నాను. నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడు నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ మరీ డీప్ తీసుకున్నానండి. నేను 6.5, 7 ఇంచెస్ తీసుకున్నాను. అంటే పెద్దవాళ్ళకి కదా అంత తీసుకుంటాను, చిన్న పాపకి నేను ఎక్కువ తీసుకున్నాను. అంటే కొన్ని రెడీమేడ్ వాటికి వెనకాల బ్యాక్ లేకుండా కూడా ఓపెన్గా కూడా వస్తున్నాయి. ఇంకానే మనం అందరూ అలా వేసుకోవాలని లేదు కదా, నేను అలానే తీసుకున్నాను. కానీ దాన్ని నేను ఎలా కవర్ చేస్తానో చూస్తూ ఉండండి. వచ్చేసి మధ్యలో అలా కట్ చేసుకొని మొత్తం ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అన్నీ స్టిక్ చేయాలండి. నేను స్టిక్ చేసేసి తీసుకొని వస్తాను. చూడండి, స్టిక్ చేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. చూసారా, ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అటాచ్ చేసేసి స్టిక్ చేయాలండి. ఫ్రంట్కి పిన్స్ పెడుతున్నాను, బ్యాక్ కూడా అంతే. ఎందుకంటే మనం స్టిక్ చేసేటప్పుడు జరగకుండా ఉండాలి కదా. సో అందుకోసమే, ఇంకేమీ ఇబ్బంది లేదు.
జరిగితే ఏంటంటే మళ్ళీ ఒకవైపు లాక్కొచ్చినట్టు పీకొచ్చినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇంతే, ఇలా పిన్స్ పెట్టుకోవడం లేదా మధ్యలో స్టిక్ చేసుకున్నా సరిపోతుంది. నేను పిన్స్ పెట్టేసి ఫైనల్గా స్టిక్ చేసేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మ్యాక్సిమం దగ్గరికే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు రివర్స్లో చేసినప్పుడు నీట్గా కనిపించాలి కదా నెక్, అందుకోసం. నెక్ అయితే చాలా నీట్గా వస్తుందండి. నెక్కి వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు, కాకపోతే డీప్ ఎక్కువైంది. చూడండి, డీప్ చాలా అంటే చాలా ఎక్కువైపోయింది పాపకు వేసాక. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అంతే, కట్ వర్క్ కదా. ఈ కట్ వర్క్ బగరం పెట్టి నేను చాలా కట్ చేశాను, మీకు కావాలి అంటే చాలా వీడియోస్ ఉన్నాయి చూసుకోండి. ఇది వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది, ఫ్రాక్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. చూసారా కట్ వర్క్. ఒకవేళ ఇంకా అనగలేదు అనిపిస్తే ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసామంటే ఇంకా నీట్గా అణిగిపోతుంది. ఇది వచ్చేసి స్ట్రీమ్ ఐరన్ అండి. దీనివల్ల ఏంటంటే ఎలాంటి పల్చటి క్లాత్లు కూడా కాలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసేసి కింద టక్స్ పెడుతున్నానండి. సో పెట్టేసాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి మిడిల్లో పెట్టేసి అటు ఇటు ప్రిల్స్ ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టేసుకోవడమేనండి. దానికి ఇంకెలాంటి ఇబ్బంది లేదు. లేదా మనకు కొంచెం అవగాహన ఉంటే సైడ్ నుంచైనా లాస్ట్ నుంచైనా మనం ప్రిల్స్ పెట్టుకుంటూ కూడా స్టిక్ చేసుకోవచ్చండి, ఎంతవరకు వస్తుంది అనే అవగాహన ఉంటే. లేదా ఒక్కోసారి ఏంటంటే కుట్టేశాక మళ్ళీ కొంచెం ఉప్పదీసి మళ్ళీ సెట్ చేసుకొని కుట్టుకోవడమే. అలాంటి ఈ ప్రిల్స్కి సంబంధించింది ఏంటంటే వాటికి సరైన ఫార్ములా లెక్కలు ఇలాంటివన్నీ కాదు, కొంచెం మనం ఆలోచించుకొని స్టిక్ చేసుకోవడమే. చూసారా ఇక ప్రిల్స్. దీనికి నేను కింద కూడా ప్రిల్స్ పెడుతున్నాను. పైన ఆల్రెడీ పెట్టేశాను కదా, ఇప్పుడు కింద పెడుతున్నాను హ్యాండ్ దగ్గర. దీనికి సపరేట్ క్లాత్ తీసుకొని దాన్ని బార్డర్ లాగిస్తాను చూడండి. ఆ సపరేట్ క్లాత్ ఎలా అంటే లోపల వైపు స్టిక్ చేసేసేయాలండి. లోపల వైపు నుంచి పైకి బయట వైపుకి మనం మడత పెట్టి స్టిక్ చేసుకోవాలి, ఎందుకంటే పైన నీట్గా వస్తుంది. మనం స్టిక్ చేసేటప్పుడు చివరికి నీట్గా వేసుకుంటాము, స్టిక్ చేసుకుంటాం కాబట్టి పైన వేసుకోవాలండి. లేదు మనకు అటువైపు తిప్పితే ఏంటంటే కొంచెమైనా పక్కకు పోతుంది, ఆ నీట్నెస్ అయితే కనిపించదు. చూసారా బుట్టలు అయితే చాలా బాగున్నాయి, చిన్నగా సింపుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. సేమ్ అదే మెజర్మెంట్ తీసుకోండి, చాలా బాగా వస్తాయి చిన్నపిల్లలకి. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ దగ్గర నుంచి ఫ్రాక్కి కింద ప్రిల్స్ పెట్టేసి అటాచ్ చేస్తున్నానండి. దీనికి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 2 వైప్స్ దీనికి అది సపరేట్గా అటాచ్ చేస్తాను. దీనికి కూడా సేమ్ అండి. ప్రిల్స్ అంటే మామూలుగా పెట్టుకుని ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువే పెట్టేశాను, నేను ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి పెడుతున్నాను. చివరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ తగ్గిపోయిద్దండి, సరిపోదు. దానివల్ల ఇంకా మళ్ళీ ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ప్రిల్స్ పెడుతున్నాను చూడండి. అంటే నాకే కాదు ఎవరికైనా ఈ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కామన్గా. సో అవి ఓపెన్ చేసి అలా సరి చేయకూడదు, కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ సమానంగా పెట్టుకోవాలి, అప్పుడే చాలా నీట్గా వస్తుంది. సరేలే ఏముందిలే అని చెప్పి వదిలేసామంటే డ్రెస్ అంత నీట్గా రాదండి. చేసే పనిలో కొంచెం సేపే కదా, ఒక 5 నిమిషాలు అయిపోతుంది కదా. సో ఇప్పుడు చూడండి ప్రిల్స్ ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. చెప్పాను కదా 1 మీటర్ 80 పాయింట్లు తీసుకున్నాను నేను దీన్ని. చూసారా చాలా బాగున్నాయి కదా. సేమ్ ఇంకో వైపు కూడా సేమ్ అలాగే ప్రిల్స్ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఒక వైపు పెట్టినప్పుడు కొంచెం అవగాహన ఉంది కదా, అవే మెజర్మెంట్స్ అవే అంతే క్లాత్ అంతా అదే కదా. సో దాన్ని బట్టి నేను కొంచెం జాగ్రత్తగా తీసుకొని స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసే పని లేకుండా ఒకేసారి స్టిక్ చేసుకుంటున్నాను చూడండి. ఇదైతే ఒకేసారి చేసేసాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా అటాచ్ చేస్తున్నానండి. లైనింగ్కి అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎక్కువ తక్కువైతే ఓపెన్ చేయాలని లేదు, ఎక్కువైతే చేయాలని లేదు, ఎలా అదేం లేదు, ఎలా ఉన్నా స్టిక్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు.
ఎంత ఎక్కువ క్లాత్ అయినా అడ్జస్ట్ చేయొచ్చు, ఎంత తక్కువ క్లాత్ అయినా అడ్జస్ట్ చేయొచ్చు. లైనింగ్కి అయితే సమానంగా రావాలని ఏం లేదు కదా, లోపల ఉంటుంది కదా. సో అందుకని ఇప్పుడు వచ్చేసి వెనకాల తాళ్ళు ఉంటాయి కదండి, దాన్ని స్టిక్ చేస్తున్నాను నేను. పిల్లలకి మ్యాక్సిమం తాళ్ళు పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకు అంటే కొంచెం లూజ్గానే ఉంటుంది కదా, ఏ ఫ్రాక్ అయినా ఏ డ్రెస్ అయినా. దాన్ని కవర్ చేయాలి అంటే తాళ్ళు పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. నేను వచ్చేసి రివర్స్ చేస్తున్నాను చూడండి. ఈ తాళ్ళను రివర్స్ చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మనం డోరీస్ వేసుకుంటాం కదా, వాటికైతే చాలా కష్టపడాల్సి వచ్చింది కదా. వీటికైతే అలాంటి కష్టం ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి చూసారా, మొత్తం ఫ్రాక్ అయిపోయింది. నేను సైడ్ జాయింట్ చేస్తున్నాను చూడండి. సైడ్ కూడా లైనింగ్కి లైనింగ్ చేస్తాను, మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ వర్క్ చేస్తాను. వేస్ట్ వర్క్ మాత్రం సేమ్ స్టిక్ చేస్తానండి. ఇదిగో స్టిక్ చేసేసాను చూడండి. తాళ్ళు కూడా లోపల పెట్టేసి స్టిక్ చేసేసాను, ఫోల్డ్ చేశాను చూడండి. చూసారా, కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వెనకాల నెక్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే వెనకాల నెక్ కొంచెం డీప్ అయిందండి. దానివల్ల ఏంటంటే చూసారా, మరీ డీప్గా అనిపించిందిలే పాపకు వేస్తే. అందుకని చెప్పేసి దాన్ని కవర్ చేయడం చూసారా, పక్కనున్న ఫ్రాక్కి దానికి వెనకాల నేను వేరే క్లాత్ అటాచ్ చేసి స్టిక్ చేశానండి. ఏం లేదు, 8 తీసుకోకుండా ఒక 6 అలా తీసుకొని ఉంటే సరిపోయేది. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.